అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో కదా, సారీ అండి, కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. మైగ్రేన్ హెడేక్ వచ్చింది. సో దానివల్ల వీడియోస్ రీల్స్ అసలు ఏం కూడా తీయలేదు నేను. సో ఈరోజు వాళ్ళ వీడియో ఏంటి అంటే కనుక సుష్మా భూపతి. ఈ పేరు విన్న వాళ్ళైతే ఎవరు ఉంటారు అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సుష్మా భూపతి అంటే ఒక క్రేజ్లో చూస్తారు. ఈమె డ్యాన్స్తో అందరినీ ఒక ఊపు ఊపిందనమాట. సో ఒక ఊపు అంటే కష్టపడి డ్యాన్స్తో పైకి వచ్చిన ఈమె అంటే మంచిగా వీడియోస్ చేసుకుంటూ బాగానే ఉంటుంది. డ్యాన్సులు వేయడం వరకు నేను తప్పు అనడం లేదు, కాకపోతే ఫేక్ ప్రమోషన్లు చేయడం తప్పు అని అయితే నేను అంటాను అనమాట. ఈ మధ్య బీకో లిక్విడ్ వచ్చేసి ఒక లిక్విడ్ ప్రమోషన్ చేసింది. ఆ లిక్విడ్ కలర్ వచ్చేసి నా డ్రెస్ కలర్ అనమాట, బ్లూ కలర్ వచ్చేసింది, స్కై బ్లూ కలరు. సో తర్వాత ఆమె ఏంటి పసుపు, కెచప్, సో పచ్చడి ఇవంతా ఒక డ్రెస్ మీద వేసి, ఇట్లా డ్రెస్ మీద కాదు బనియన్ మీద వేసి రుద్దిందనమాట. సో బీకో లిక్విడ్ వచ్చేసి ఈ కలర్ ఉంటే అంటే ఫస్ట్ చూపించిన వీడియోలో బీకో లిక్విడే వేసి ఉతికి చూపించింది అనమాట. అంటే ఒక బనీన్ వేసి మళ్ళీ తర్వాత టీషర్ట్ అయితే తీసింది. తర్వాత చాలా వరకు అంటే జనాలు ఏమి ఎరుగొర్రెలు కాదు కదా. తర్వాత చూసిన ప్రతి ఒక్కరు ఏమన్నారు, అమ్మ నువ్వు బనీన్ వేసావు, తర్వాత టీషర్ట్ వేసావు, వేసిన టీషర్ట్ వేసిన బనీయని బయటకు తీయాలి, కానీ వేసింది ఒకటి తీసింది ఒకటి ఎందుకు తీసామని చెప్పేసి ఈమె మీద రివర్స్ కౌంటర్ వేస్తే, తర్వాత ఈమె మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టింది. నేను జెన్యునేనండి, నేను అసలు ఫేక్ కాదు, నేను కిడ్డు బొంగు బోషాను అనుకుంటూ, తర్వాత పసుపు, తర్వాత ఒక అంటే బనీని తీసుకొనేసి దానిపైన పసుపు మరకలు, కెచప్, అన్ని చట్నీలు అన్నీ పూసేసి మంచిగా అయితే ఒక బీకో బాటిల్ చూపించేసి, బీకో లిక్విడ్ బాటిల్ చూపించి అందులో లిక్విడ్ ఎలా ఉంది తెలుసా, బీకో లిక్విడ్ కలర్ వచ్చేసి ఈ కలరు. సో ఈమె తర్వాత మనకు రివ్యూ ఇచ్చిన కలర్ కూడా వచ్చేసి అంటే వాటర్ ఎట్లుంటుంది వైట్ కలర్. సో వాటర్ కంటెంట్స్లో ఉన్న లిక్విడ్ వేసి మనకి ఆ రోజు అయితే చూపించింది అనమాట. సో ఆ వీడియో చూసిన చాలామంది కూడా ఇప్పుడు లిక్విడ్ కలర్ మారింది, లిక్విడ్ మారింది, బనీన్ వేసింది, టీషర్ట్ తీసింది అని అంటే చూసిన వాళ్ళే అంత గుడ్డే వాళ్ళ చెప్పండి. సో అంత వాళ్ళు తీస్తే మన తిరుపతి అన్న ఎవరు టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ అన్న వచ్చేసి సో అదే లిక్విడ్ అయితే కొనేసి ఈమె సుష్మా భూపతి ఎలా అయితే వీడియో రివ్యూ ఇచ్చిందో ఆ అన్న కూడా అయితే రివ్యూ అలా ఇవ్వడానికి అయితే చూసాడనమాట. బట్ ఏంటంటే కనుక ఆ లిక్విడ్ ఫేక్ అనమాట. అంటే ఏ మరకలు కూడా పోవు. సో ఈమె పసుపు కెచప్ అంతా ఎట్లా రాసిందో సో అట్లనే ఆ అన్న రాసి సో మనకి వీడియోస్ ఎట్లా అంటే లైవ్లో చూపించాడు. సో ఇది ఫేక్ ప్రమోషన్, ఇది ఫేక్ వీడియో, ఈ వీడియోని అయితే ఎవరు నమ్మకండి అని చెప్పేసి ఆ అన్న వీడియో అయితే చేశాడనమాట. ఒకసారి ఈ ఆడియో అయితే మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. నమస్కారం అండి, సుష్మా భూపతి గారు అండి మాట్లాడేది? అవునండి, చెప్పండి. నా పేరు తిరుపతి, టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నాది. చెప్పండి. మీరు ఫేక్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారండి? ఫేకా? అవును. ఓహో, వీడియో చేసేది మీరేనా? అవును, నేను వీడియో చేసిన. మీరు ఏం చేసిన, నేను వీడియో చేస్తున్న టైంలోనే మీరు సరే వేరే వాళ్ళు వీడియో చేస్తే 11-16 నిమిషాలు రాత్రి మొన్న మీరు వీడియో ప్రైవేట్ లో పెట్టింది. బాగా చెప్తా పెట్టిరు మీరు, నేను చూసిన 1M 2M పోయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ చేసింది. ప్రైవేట్ పెట్టిదాకా నా వీడియో నేను చేసిన తర్వాత అది 1-2 మిలియన్ వీడియో పోయిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ మీరు పబ్లిక్ చేసి. అవును, పబ్లిక్ చేసినందుకు కాదు, నా పేమెంట్ వాళ్ళు సతాంసురు. మీ పర్సనల్ లెక్క కానీ మరి ఎందుకు అక్క మరి ప్రైవేట్ లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిన వీడియో? పేమెంట్ ఇవ్వకపోతే మనం ప్రైవేట్ లో పెట్టాలి కదా. ఫస్ట్ పబ్లిక్ లో పెట్టింది, తర్వాత ఈ అన్న వీడియో చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ లో పెట్టింది. ఈ అన్న మళ్ళీ వీడియో చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ లో పెట్టింది. ఏమనంటే పేమెంట్ ఇవ్వలేదంట. ఇప్పుడు అది సమాజానికి పనికి రావాలి. మీరు బీకో లిక్విడ్ వాడితే మీకు తెలుస్తుంది మీరే చెప్పారు. ఇప్పుడు పేమెంట్ ఇవ్వలేదు, ప్రైవేట్ లో పెట్టినా మీరే చెప్తారు. అంటే పైసల కోసమే చేస్తున్నారు ఇదంతా. మీరు సమాజానికి పనికి వచ్చేటి కదా. విన్నారు కదా సుష్మా భూపతి, చూసినారు కదా. సో అంటే పైసల కోసం ఏమైనా చేసావా తల్లి? పైసలు నీకు ప్రమోషన్ చేసినందుకు ఆ ప్రోడక్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు నీకు డబ్బులు అయితే ఇస్తారు. ఇప్పుడు ఇట్లా మాలాంటివి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పైసలు పెట్టి కొన్నందుకు ఇప్పుడు ఇది ఫేక్, మాకు ఇది వద్దు అని చెప్పేసి మేము రిటర్న్ ఇస్తే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారా? ఇయ్యరు కదా. ఇట్లా ఫేక్ వీడియోస్ ఎందుకమ్మా నువ్వు ఇస్తావు? ఫేక్ ప్రమోషన్సే కదా అది. ఇట్లా చేయడం కూడా తప్పే కదా. నాకు పేమెంట్ ఇవ్వలేదన్న, అందుకే నేను ఆ వీడియో ప్రైవేట్ లో పెట్టినా. నాకు పేమెంట్ ఇవ్వలేదు, సతాయిస్తుర్రు, అందుకే వీడియో నేను ప్రైవేట్ లో పెట్టినా ఆమె చెప్తున్నది. అవును, నేనేమన్నా అంటే మీరు డబ్బుల కోసమే వీడియోలు చేస్తున్నారు అంతే కదా మరి. సో సమాజం ఎటువైనా ఓకే సార్ బాగానే ఉంటుంది, కానీ
మీకు మాత్రం పైసలు కావాలి, మీకు ప్రమోషన్లు కావాలి, మీరు చేసుకుంటే మీరు బాగానే ఉంటారు, మళ్ళీ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్న అడగడంలో తప్పు లేదు కదా. కంపెనీ పైన కొట్లాడదాం, మనం ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం అని చెప్పి సుష్మా భూపతక్క చెప్పింది. నేను బీకో లిక్విడ్ వాడినా. అవును, నేను బనీన్ పైన సేమ్ సుష్మక్క ఎట్లయితే పసుపు, ఆ తర్వాత కిచప్, ఆ తర్వాత పచ్చడ మరకలేసిందో నేను కూడా అట్లనే మరకలేసి ఆ అన్న అయితే మనకి చూపించిండు. బట్ ఏంటంటే ఆ అన్నకి నో రిజల్ట్. ఈ అన్నకే కాదు, నేను మీకు వాడినా నాకు మరకపోయింది, నా ప్రాబ్లం సాల్వ్ అయింది. 22 లక్షల మందికి చెప్పినావు నువ్వు ఇది వాడితే బాగుంటది అని చెప్పి, వాడండి అని చెప్పి. వాడమని చెప్పిన వాళ్ళు వాడిన వాళ్ళు ఎవరైనా దగ్గర పోకపోతే మరకలు పోకపోతే చెప్పమనండి. నేను బీకో ఆయన దగ్గర పోయి నేను ఏమంటున్నా సుష్మా గారు అంటే ఇప్పుడు మనము డబ్బులు పెట్టి మనం ప్రోడక్ట్ కొనేసి మనకు వాలేదని చెప్పేసి మళ్ళీ ఈమె దగ్గర పోతే ఈమె వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రోడక్ట్ ఎవరైతే ఈమెకు ప్రమోషన్ ఇచ్చింటారో బీకో లిక్విడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటుందంట. బొంగు ఏం తీసుకుంటావు నువ్వు? నీకు ఫస్ట్ డబ్బులు అయితే కావాలి. డబ్బులు అయితే తీసుకున్నప్పుడు లీగల్ ఇల్లీగల్ అని చూసుకోవా అమ్మ? మేము కొనేసి మేము బకరాలు అయిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి యాక్షన్ తీసుకుంటావా? బొచ్చు ఎవరికి చెప్తావమ్మా? చిన్నపిల్లలకు చెప్పు. ఇవన్నీ ఏమన్నా చెప్తే కనుక అంటే కిడ్స్ ఉంటారు కదా చాలా, నువ్వు కూడా కిడ్డే అంటావు కదా. అమ్మ కిడ్ అనుకుంటా, నువ్వు కూడా కిడ్డే అనుకుంటావు కదా. సో నువ్వు కిడ్ కాదు తల్లి. నేనేమంటున్నా, మీరు ఫేక్ ప్రమోషన్స్ చేయకండి అంటున్నా. పని నీళ్ళ లేచి టీషర్ట్ చేయకండి. అవును, అది మరకపోతే నా దగ్గరకు వచ్చి మరకపోలేదని ఒక వీడియో పెట్టమని నేను బీకో ఆయన దగ్గర పోయి మాట్లాడి నేను ట్రై చేస్తాను. నేను నా వంతు. మరి మీరు ఎందుకు ఫేక్ చేస్తున్నారు? మీరు ఒరిజినల్ గానే చేసేదే తప్పు. ఎందుకు బయట తీయలేదు? నువ్వు బనీన్ లోపల పెట్టి ఎందుకు తీయలేదమ్మా? బనీన్ నీళ్ళ లేచి అదే బనీన్ ఎందుకు బయటికి పెట్టలేదు? బనీన్ లోపల పెట్టి టీషర్ట్ ఎందుకు తీసినావు నువ్వు వీడియోలో? బనీను టీషర్ట్ కాదు, నీకు ప్రాబ్లం ఏంటి? నీకు మరక ప్రాబ్లమా, బీకో లిక్విడ్ ప్రాబ్లమా? అయితే నువ్వు ఏ బనీన్ లోపడేసి టీషర్ట్ బయటికి తీస్తే మరకపోయినా నమ్మిస్తే అయిపోతుందా జనాలను? అందుకే బీకో లిక్విడ్ కొనుక్కొని నువ్వు ఒకసారి ఉత్తుకొని చూడు. పోకపోతే నాకు చెప్పు, నేను బీకో ఇద్దరం కలిసి పోదామన్నా. నువ్వు నేను ఇద్దరం కలిసి పోదామన్నా, కొట్లాడదాము. విన్నారు కదా సుష్మా భూపతక్క చెప్తున్న మాటలు. అస్సలు కాదండి. బీకో లిక్విడ్ తీసుకొని వాళ్ళు కొన్నే ఆల్రెడీ మనకైతే చూపించారనమాట. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను. అది ఇట్లా చేయడం తప్పే కదా. ఒక ముచ్చడి 99 మంచి చెడిపోతుంది. ఆ ఒక్క చెడును పట్టుకొని ఎందుకన్నా ఒక ఒక్క చెడు అంటే మీరు తప్పు చేసినట్టే కదా. మీరు ఒక్క చెడు అంటే తప్పు చేసినట్టే కదా. ఒక్క చెడు పట్టుకొని అంటే ఏమంటుంది? 99 మంచి చేసిందంట, ఒక్క చెడుని పెట్టుకుని ఆడపిల్లని ఎందుకు బజార్కి లాగుతున్నారు అంటున్నా అని ఈమె అంటుంది. 99 మంచి చేసావా? ఏం చేసావమ్మా? ఏ దాని చేసావు? ఎవరికి ఇచ్చావు నీ డబ్బు? నువ్వు సంపాదించిన డబ్బు ఎవరికి ఇచ్చావు? నువ్వే ఒక మంచి ఫ్లాట్ కొనుక్కున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తున్నావు. అంతేగాని నేను మంచి చేశానంటే ఏం మంచి చేసావమ్మా? నువ్వు ఎవరికి చేసావు? నువ్వు మంచి ప్రమోషన్లు చేసుకుంటూ నువ్వు నీ బతికేదో నువ్వు బతుకుంటున్నావు, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. అంతేగాని నువ్వు చేసే దాని నుంచి ఫస్ట్ బెట్టింగ్స్ కూడా ఒక 2-3 చేసావు. తర్వాత అది కేసులు అవుతున్నాయని చెప్పేస్తే అది కూడా మళ్ళీ డిలీట్ చేసావు. ఓకే, అంతవరకు ఓకే, తెలియకుండా చేశానన్నావు. ఒకవేళ తప్పైందన్నా ఓకే, వదిలేద్దాము. ఒకసారి 2 సార్లు అంటే ఒకసారి ఆల్రెడీ అయ్యింది కదా. ఇట్లా ఫేక్ అన్ని తీస్తే యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి తర్వాత మళ్ళీ బీకో లిక్విడ్ ఇది కూడా ఫేకే కదా. నువ్వు బనీన్ ఒకటి పెట్టి ఇంకో టీషర్ట్ ఎట్లా తీస్తావు నువ్వు బయటికి? నువ్వు బీకో లిక్విడ్ వేసింది వచ్చేసి నా డ్రెస్ కలర్, నువ్వు ఏ కలర్ వేసినావు? వైట్ కలర్ వేసినావు. అది ఎట్లా ఇస్తావమ్మా? జనాలకి 99 మంచి చేసి ఇది ఒకటి చెడు చేసినా అంటే ఎందుకు చేసినావు? చెడు ఎందుకు చెయ్యాలి? మేమంతా నీకు సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు పైన పోయి కూర్చుంది. ఇప్పుడు మమ్మల్ని దొక్కాలని చూస్తావా నువ్వు? మేమంతా అన్ఫాలో కొట్టేసి అన్సబ్స్క్రైబ్ కొడితే కింద పడతావమ్మా. ఎక్కడో ఆకాశంలో ఎత్తుకున్న నిన్ను అధపాతాలనికి తొక్కడంలో ఫస్ట్ మేమే ఉంటాం. ఎత్తడంలో మేమే ఉంటాము, తొక్కడంలో కూడా మేమే ఉంటాం. ఫస్ట్ అది కూడా తెలుసుకోవాలమ్మా. నువ్వే కాదు, ప్రతి ఒక్కరు కూడా అంటే మనకి ఎవరైతే ఫేక్ ప్రమోషన్లు చేసుకుంటూ కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకునే ఇది మనకైతే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అందరూ అన్ఫాలో కొడితే వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఎందుకు పనికి రారు? సో మనం చూసి వాళ్ళని ఫేమస్ చేస్తున్నందుకే కదా వాళ్ళకి అంత కొవ్వు. ఒకటి అంటే ఆడపిల్ల 99 మంచి చేశాను, ఒకటి చెడు చేసి ఒక ఆడపిల్లని బయటకు లాగుతున్నారు అంటే నువ్వు ఆడపిల్లవని నీకు తెలుసు కదా. ఆడపిల్ల అని తెలిసి అది ఫేక్ అని తెలిసి నువ్వు పైసల కోసం ఎట్లా కకృతి పడతావో, ఇంట్లో మరకలు మచ్చలు ఏదైనా పోతాయేమో చెప్పేసి ఇంట్లో హౌస్ వైఫ్ మాలాంటి వాళ్ళు కూడా మేము కూడా అట్లా కకృతి పడతాం. నువ్వు ప్రమోషన్ చేసినందుకు నీ పైసలు ఇస్తారు, మేము అది వాడేసి మాకు పోకున్నందుకు మళ్ళీ మాకు రిటర్న్ పైసలు ఇస్తారా? ఆ బీకో లిక్విడ్ అయితే రిటర్న్ వాళ్ళు తీసేసుకొని మా డబ్బులు అయితే మాకేం ఇయ్యరు కదా. మళ్ళీ ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటా అది ఇది అని అంటే ఎవడింటాడు నీ మాట?
వినే వాళ్ళకి ఏమన్నా అంత చెవుల్లో పూలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తున్నారా నీకు? చేసేదే తప్పు, దాన్ని మళ్ళీ సమర్థించుకుంటారు. ఏమన్నా అంటే నువ్వే అన్నావు కదమ్మా, చికెన్ తినే వాళ్ళు పూర్ పీపుల్, మటన్ తినే రిచ్ పీపుల్స్ అని. బికాజ్ ఐ ఎమ్ కిడ్, నాకు ఇప్పటి కూడా తినిపిస్తే కానీ తినను, నోట్లో ఏళ్ళు పెడితే కానీ కొరకను అన్నట్టు తెగ బిల్డప్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తావు కదా. ఇప్పుడు అది ఫేక్ ప్రమోషన్సా లేకపోతే ఇంకో ప్రమోషన్ తెలీదా? డబ్బులు ఇస్తేనే నువ్వు వీడియోని ప్రైవేట్లో అంటే పబ్లిక్లో పెడతావు, డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్లో పెట్టేస్తావా? కిడ్స్కి పైసలు ఇస్తేనే తినాలి, పైసలు లేకపోతే తినరాదు, పైసలు ఇస్తేనే ఇది పబ్లిక్లో పెట్టాలి, పైసలు లేకపోతే ప్రైవేట్లో పెట్టాలని తెలియదమ్మా. చిన్న కిడ్స్కి ఒక ఏట కొట్టినా కూడా కొట్టించుకుంటారు, తర్వాత పిలిస్తే వచ్చేస్తారు, ఒక చాక్లెట్ బిస్కెట్ చూస్తే వచ్చేస్తారు. పైసలు ఇస్తే అవును కదన్నా వాళ్ళు సతాయిస్తుర్రన్నా, పైసలు ఇయ్యలేదన్నా. పైసలు ఇవ్వకపోతే ఒక ఆట ఆడతావు, పైసలు ఇస్తే ఒక ఆట ఆడతావా? ఆ అన్న ఫస్ట్ రివ్యూ చేసేసి 1M 2M పోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్లో నుంచి పబ్లిక్లో పెట్టావు. అంతకుముందు ఫస్ట్ పబ్లిక్లో పెట్టింది, తర్వాత ప్రైవేట్లో పెట్టింది. ఈ అన్న వాళ్ళ అంటే ఈ అన్ననే కదా చాలా వరకు పాపం దాన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నారు, కొని యూస్ చేసేసి ఇది ఫేక్ అని చెప్పేసి ఒక చిన్న మరక కూడా పోవట్లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి ఆ అన్న వీడియో చేసినందుకు ఓహో నువ్వేనా అన్న, సరే నువ్వు కొనేసి చూడన్నా, మన ఇద్దరు వెళ్ళి ఆ ప్రోడక్ట్ వాళ్ళ మీద వెళ్ళి కొట్లాడదాము, ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుందాము. ఇవేనమ్మా నువ్వు చెప్పేది? బుద్ధుందా కొంచెమైనా నీకు? అడ్డగాడిదలక ఎదిగినావు కదా, సో వీధి ముందు డ్యాన్స్లు వేస్తావు కదా, డ్యాన్స్ వేయడానికి ఎదగడానికి పైసల కోసం అన్ని చేసేటి నువ్వు సమాజానికి కూడా ఓకే ఇది నేను చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందా లేకపోతే అన్యూజ్ అవుతుందా, సో నా వల్ల ఎంతమంది నష్టపోతారు అనేది కూడా ఆలోచించుకోవాలి. నీ కష్టం నువ్వు చూసుకుంటున్నావు, ఓకే అది నువ్వు చేసేది కష్టమే, నేనైతే తప్పు పట్టట్లేదు. ప్రతి ఒక్కటి వీడియో తీసి ఎడిటింగ్ చేసి తమ్నెల్ దానికి ఒకటి పెట్టి మనము పోస్ట్ చేస్తాం, ఓకే నేను దాని వరకు ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇట్లా ఫేక్ ప్రమోషన్ చేసి జనాల్ని తప్పుడు దారిలో పట్టించడం అయితే ఖచ్చితంగా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయన ఒక్కడే కాదు, సో ఇది ఎవరు కూడా అంటే నో అనే చెప్తారు. నువ్వు చేసింది కరెక్ట్ అని ఎవరు చెప్పరు. 99 మంచి చేసినావు, ఒకటి చెడు చేసినావు అంటే ఏం చేసినావు, ఎవరికి ఏమి ఇచ్చినావు చెప్పు? ఇవ్వలేదు కదా. ప్రమోషన్లు చేసుకుంటున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు పైకి ఎదుగుతున్నావు, అంతేగాని నువ్వు ఎవరికి ఏం ₹1 దానం చేస్తలేదు. మళ్ళీ ఏదో ఒక ఆడదాన్ని పట్టుకొని బయటికి లాగుతారన్నట్టు పెద్ద తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఒక ఆడదే కదమ్మా నువ్వు, ఒక ఆడదైనప్పుడు లిక్విడ్ పోతుందా పోవట్లేదని చెప్పేసి రివ్యూ ఇస్తుంది బాధ్యత నీకే. నువ్వు అది వాళ్ళకి ప్రోడక్ట్ వాళ్ళకి నువ్వే చెప్పాలి, ఇది పోదు, ఇట్లా ఫేక్ వీడియోస్ నేను చేస్తే నన్ను మళ్ళీ వేసుకుంటారయ్యా ఒక పక్క నుంచి, మళ్ళీ తిట్టుకుని తిడతారు నన్ను అనేది చెప్పాలి కదా నువ్వు. సో ఏముందిలే, ఇంతకుముందు మటన్ పీపుల్ రిచ్ పీపుల్ అని చెప్పేసి చికెన్ పీపుల్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఒకసారి వేసుకున్నారు కదా, ఆమె కిడ్డు బొంగు భోషానం అని చెప్పినప్పుడు అందరూ ఒక లారీకి పెట్టారనమాట నీకు తిట్లు తీసుకెళ్ళి అని. ఒక లారీకి పెడితే అవేం తీసుకెళ్ళి అట్లా దొబ్బేసి ఇట్లా చేసుకుంటూ పోతావు. సో ఇంకేముంది పక్క అనుకుంటుంటారు, చోలే వేసుకుని చోలో వదిలేసే పోతుంది, నాకేముంది అనుకున్నావా? సిగ్గుండాలమ్మా కొంచెమైనా కూడా, అర్థమవుతుందా? సో గైస్ నేను కావాలని కాదు, సో కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా ఉండరు, చాలా వరకు ఎవరో కొంతమందే జెన్యున్గా రివ్యూ ఇచ్చేవాళ్ళు. సో అంతవరకు కూడా ఎవరు కూడా అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకుంటారు, కానీ జెన్యున్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి అందులో మనము జాయిన్ అయ్యేసి మనం అందులో ఒక ప్రోడక్ట్ కొనేసి మనం ప్రోడక్ట్ అయితే లింక్ ఇస్తే, సో అది చూసిన ఎవరైనా కూడా పర్చేస్ చేస్తే ఈ మనకి ప్రమోషన్ అంటే ఎవరైనా లింక్ ఇచ్చిన తర్వాత మనము తీసుకుంటాం కదా, మనం పర్చేస్ చేసిన తర్వాత ఎవరైతే లింక్ పెట్టింటారో వాళ్ళకైతే కమిషన్ అయితే పోతుంది. అంటే మన ద్వారా వాళ్ళ కమిషన్లు పోయి వాళ్ళు బతుకుతారు, కానీ మనమేం బతకం. కానీ ఏదైతే యూజ్ అవుతుందో అవి మాత్రమే తీసుకోండి. సో అన్నీ అయితే మాత్రం ఆన్లైన్లో కొనేకి వెళ్ళకండి. సో కొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నారు, తిట్టాలని కాదు. సో ఎవరికైనా తప్పు అనిపిస్తే సారీ అండి, క్షమించండి. ఎందుకంటే ఇట్లా ఫేక్ ప్రమోషన్లు అయితే ఎవరు కూడా అంటే నాకు తెలిసి చిన్న వాళ్ళు అయితే చూస్తారు, ఒక పెద్ద వాళ్ళంతా నా వీడియోస్ని చూడరు. సో వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా, ఫేక్ ప్రమోషన్లు ఎవరైనా చేస్తే కొనకూడదు, ఓకే ఇది జెన్యూనా లేకపోతే జెన్యూన్ కాదా అని చెప్పేసి చూస్తారు కదా అని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతోనే వీడియో అయితే తీస్తున్నాను. ఎవరిని తప్పు పట్టడానికి అయితే నేను
అనలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తారు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అంతా చూసిన అందరికీ. సో కామెంట్, లైక్, షేర్ మర్చిపోకండి. ఓకేనా? బాయ్.